ఒక ఆటోలోనే కొంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారన్నమాట. ఇటువంటి క్రమంలోని ఒక ప్రయాణికుడు బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. మనం సాధారణంగా ఏమనుకుంటాం, ఆటో డ్రైవరు ఎవరైతే ఉన్నాడో దొంగ బుద్ధితో అయితే ఆ బ్యాగ్‌ని పట్టుకెళ్ళిపోతాడు అనుకుంటాం కదా! సర్వసాధారణంగా నేటివిటీ ఈ విధంగా ప్రజల్లో ఎక్కువైపోయిందన్నమాట. యాక్చువల్ చూసుకుంటే అక్కడ జరిగింది అది కాదు. నిజంగా ఆ ఆటో డ్రైవర్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. ఎందుకంటే చాలామంది ఈ విధంగా ఆటో డ్రైవర్‌లని నెగెటివ్‌గా మీరు ఆలోచిస్తా ఉన్నారు ఎక్కువగా. ఈ నెగెటివ్ థాట్ తీసేయండి. ఎందుకంటే చాలామంది ఆటో డ్రైవర్లు చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఆ వ్యక్తుల గురించి ఇప్పుడు నేను చెబుతాను. ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుద్దన్నమాట. ఆటో డ్రైవర్‌కి ఉన్నటువంటి మంచి మనసు ఏంటో మీకు అర్థమవుద్ది. సో, ఎప్పుడైతే ఆ వ్యక్తి బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయాడో, ఆ బ్యాగ్‌లోని కొన్ని లక్షల డబ్బులున్నాయన్నమాట. నిజంగా చూడండి ఒకసారి. ఎవరైనా గాని దురుద్దేశం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? పట్టుకెళ్ళిపోతారు కదా! సైలెంట్‌గా పట్టుకెళ్ళిపోయి ఎక్కడో దాచేయడమో, లేకపోతే అయ్యి తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేసి ఏదో విధంగా దాన్ని కొలాప్స్ చేసేస్తారన్నమాట. కొంతమంది అంటే దొంగ బుద్ధి ఉన్నవాళ్ళు. కానీ ఈ డ్రైవర్ అలా చేయలా. ఆ డబ్బు తీసుకొని డైరెక్టర్‌గా ఏదైతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి, సార్ పలానా వ్యక్తి, ఆ వ్యక్తి పేరు మాకు తెలీదు. నా ఆటో ఎక్కి పలానా ప్లేస్‌లో దిగిపోయాడు. ఆ వ్యక్తి దిగిపోవడంతోటి ఈ బ్యాగ్ ఏదైతే ఉందో బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. తర్వాత నేను గమనించితే ఈ బ్యాగ్ అయితే ఉంది. దీంట్లో ఏమున్నాయని చెప్పేసి నేనైతే చూడలేదు సార్. ఇదిగో మీకు ఇచ్చేస్తా అని చెప్పేసి ఇచ్చేసాడన్నమాట. పోలీసులకి ఎప్పుడైతే ఇచ్చాడో పోలీసులు ఓపెన్ చేసి ఏమున్నాయని చెప్పి చూస్తే దాంట్లోని కొన్ని లక్షలే ఉన్నాయన్నమాట. ఆయన బ్యాంక్ నుంచి తీసుకెళ్తా ఉన్నాడు. ఏదో అవసరం మీదేమో ఆయన కూతురు పెళ్లి గురించో, లేకపోతే ఏదైనా ల్యాండ్ కొనడం గురించో, దేని గురించో పట్టుకెళ్తా ఉన్నాడన్నమాట. ఇటువంటి క్రమంలోని ఆయన మర్చిపోయాడు. చూసారు కదా! చాలా మంచి మనసుతో అయితే ఆటో డ్రైవర్ తీసుకెళ్ళి పోలీస్‌కి అప్పచెప్పడంతోటి ఆ డబ్బులైతే తనకి చేరినాయి. సో, అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఆ ఆటో డ్రైవర్‌కి శబాస్ అని చెప్పి, నీలాంటి వ్యక్తులు సమాజంలో చాలా ముఖ్యం. ఆటో డ్రైవర్లందరూ కూడా ఇదే మంచి మనసుతో ఉంటే గనక మంచి గుర్తింపు పొందుతారు మీరు. ఒక నమ్మకం పొందుతారు అని చెప్పేసి శభాష్ అనిపించుకున్నాం అని చెప్పి మరీ బాగా సన్మానించారన్నమాట. ఇదంతా ఎక్కడ జరిగిందంటే రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఎక్కడ జరిగినా గాని మంచి మనసున్న వ్యక్తులు, మంచి మనసున్న వ్యక్తులే. అది ఆటో డ్రైవర్ అయినా గాని, ఎవరైనా గాని. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పొందాలంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.